హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.1 నుండి 7th ప్రాబ్లం అండ్ 8th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేసి వీడియోస్ ఇంట్రడక్షన్ నుండి కూడా ఆర్డర్ వైజ్ చూడండి, సో దట్ మీకు ఏ డౌట్ ఉండదు. ఓకే, మరి 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ ద గివెన్ ఫిగర్ లేదా ఇన్ ద ఎడ్జసెంట్ ఫిగర్ అని ఇచ్చినప్పుడు క్వశ్చన్లోనే మనకు డయాగ్రామ్ ఇచ్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ డయాగ్రామ్ మనం డ్రా చేయలేము అని దాని అర్థం. ఓకేనా? ఓకే, చేయొచ్చు, బట్ కొంచెం కష్టము. అంటే ఏ పొజిషన్లో ఏ పాయింట్ ఉండదో మనకు తెలియదు, అందుకని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సరే, మరి ఏబిసి ఆర్ ద పాయింట్స్ అండ్ ఓపీ, ఓక్యూ అండ్ ఓఆర్ అంట. అంటే ఏ అనే పాయింట్ ఏమో ఓపీ మీద, ఓపీ మిడ్ పాయింట్ అని కాదండి, పాయింట్ అంతే. ఓపీ ఇక్కడ ఉంది కదా, ఈ ఓపీ మీద ఏ అనే ఒక పాయింట్ ఉందంట. నెక్స్ట్ బి అనే పాయింట్ ఏమో ఓక్యూ ఇక్కడ, అంటే ఓక్యూ మీద. నెక్స్ట్ ఓఆర్ మీద ఏమో సి అనే పాయింట్, ఇది ఓఆర్. ఓకే, సచ్ దట్ ఏబి ప్యారలల్ టు పీక్యూ, ఏబి అనేది పీక్యూకి ప్యారల్గా ఉందంట. మనకి డయాగ్రామ్ బట్టి చెప్పేయచ్చు అసలు ఇన్ఫర్మేషన్ అంతాని. ఓకే, మాకు క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఏసీ ప్యారలల్ టు పిఆర్, ఏసీ అంటే ఇదిగో, ప్యారలల్ టు పిఆర్ అంటే పిఆర్ అంటే ఇదిగో. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ సింబల్స్ ఇచ్చేసారు కాబట్టి మనం డయాగ్రామ్ బట్టి ఐడెంటిఫై చేసేయచ్చు, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయని. ఓకే, ఎనీవే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంట, బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అని. అంటే బీసీ అనే ఒక లైను క్యూఆర్కి ప్యారలల్గా ఉందని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సరే, ఇక మనకి ఇలా ప్యారలల్ కండిషన్స్ ఇచ్చారంటే వెంటనే మనకు మైండ్లో బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ అనేది రావాలి. సరే, ఇన్ ద ట్రయాంగిల్ పీక్యూఆర్ పిఓక్యూ, నేను ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తానండి, పిఓక్యూ. ఓకేనా? ఆ ట్రయాంగిల్ చూడడానికి ఇలా ఉన్నది కదా. సో దిస్ ఈజ్ ఓ అండ్ దిస్ ఈజ్ పి అండ్ దిస్ ఈజ్ క్యూ. అండ్ మధ్యలో మనకు ఉండే లైన్ ఏంటి, ఏ బి అండ్ ఈ రెండు ప్యారలల్. అంటే మనం కంపల్సరీ బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పానండి, ట్రయాంగిల్స్ ఎలా ఉన్నా కానీ ఈ ప్యారలల్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం అంటే బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ యూజ్ చేసుకోవచ్చు అన్నది. అది కూడా మనకి ఎలాగా, ఈ వెట్టెక్స్ నుండి, అంటే ఈ రెండు ప్యారలల్స్కి స్ట్రైట్గా ఉన్న వెట్టెక్స్ నుండి చూసుకోండి. ఓఏ బై ఏపీ, ఓఏ బై ఏపీ ఈక్వల్ టు ఓబీ బై బీక్యూ, ఓబీ బై బీక్యూ. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. సేమ్ అదే విధంగా ఇంకొక ట్రయాంగిల్ అటు సైడ్ ఉంది చూసారా, ప్యారలల్ సైడ్స్ ఈ విధంగా. అంటే ఇది పిఓఆర్. సో అదే ఎలా ఉంది చూడడానికి, ఈ ఫామ్గా ఉంది, పిఓఆర్. అవునా? సో ఆన్ ప్యారలల్ లైన్స్ ఏంటి, ఏసీ, ఈ రెండు ప్యారలల్. ఇప్పుడు కూడా మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ఎలా అప్లై చేసుకోవచ్చు, ఓఏ బై ఏపీ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఫస్ట్ మనకి ఇక్కడ క్యూస్ రాయగానే ట్రయాంగిల్ పిఓక్యూ, అంటే పిఓక్యూ నుండి ఏబి ప్యారలల్ టు పీక్యూ కాబట్టి ఇక్కడ మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ప్రకారం ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ పిఓఆర్లో ఏసీ ప్యారలల్ టు పిఆర్ కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ప్రకారం ఇది రాసుకోవచ్చు అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓఏ బై ఏపీ ఏమో ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, ఇక్కడేమో ఓఏ బై ఏపీ ఏమో ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఒకే సేమ్ వాల్యూ రెండు డిఫరెంట్ వాల్యూస్కి ఈక్వల్ అవ్వదు, కానీ ఇక్కడ ఈక్వల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఈ రెండు ఈక్వల్ అని అర్థం, ఈ రెండు. సో దాని ప్రకారం నేను ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇది ఈక్వల్ అని చెప్పాను. ఓకే, ఇది ఒకసారి మనం డయాగ్రమాటిక్గా చూద్దాం. ఏంటది, ఓబీ బై బీక్యూ, ఓబీ బై బీక్యూ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. అంటే మనం ఇందాక మనం చూసారా, బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ఈ కండిషన్ ప్యారలల్గా కండిషన్ ఇస్తే అప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది, మనకి బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ప్రకారం వచ్చిన రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఈ ప్యారలల్ కండిషన్ రాసుకోవచ్చు. దీన్నే కాన్వర్స్ ఆఫ్ ద బీపీటీ అని అంటాం కదా. సో దాని ప్రకారం దేర్ ఫోర్ సింపుల్గా మీకు ప్రూఫ్ రాసేయండి, బీసీ బై, అదే మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాసేయండి, బీసీ బై క్యూఆర్. పక్కన నుంచి రాయండి, సిన్స్ కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, అంటే ఏ థియరమ్ యూజ్ చేసామన్నది కొంచెం ఐడియా కోసం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఎయిత్ ప్రాబ్లం చూసుకుందాము. ఇది అంటే ఈ ఫామ్గా మనం ట్రెపీజియంకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ చేసామండి, సిమిలర్గా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో మనకి ఏబిసిడి ఇది ట్రెపీజియం ఇన్ విచ్ ఏబి ప్యారలల్ టు డిసి అండ్ ఇట్స్ డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ఏ పాయింట్ ఓ, షో దట్ మనకి ఇది ప్రూవ్ చేయమని అన్నారు. ఇక్కడ మనం ట్రెపీజియం ఫస్ట్ డ్రా చేసుకుందామండి. అంటే మీకు డయాగ్రామ్ డ్రా చేసుకోవడం కూడా రావాలి, ఎందుకంటే మనకి డయాగ్రామ్ క్వశ్చన్లు ఇవ్వలేదు కదా, ఇది క్వశ్చన్లు ఇచ్చింది కాదు, నేను డ్రా చేసింది. సరే,
ఏబిసిడి ట్రపీజియం అన్నాడు. ఏబిసిడి ట్రపీజియం అన్నాడు కదా అని చెప్పి ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి అవి ఇష్టం వచ్చినట్టు డ్రా చేసేయకూడదండి. అక్కడ ప్యారల్ కండిషన్ ఇచ్చాడు చూసారా, ఏబి ప్యారల్ టు డిసి లేదా సిడి అంటే ఏ బి కంపల్సరీ ఇక్కడే నువ్వు ఇక్కడ డ్రా చేస్తేనే అప్పుడు నీ కండిషన్ వస్తుంది ఏబిసిడి. సో ఇప్పుడు చూడండి ఏబి ప్యారల్ టు సిడి అనే కండిషన్ మనకి సాటిస్ఫై అవుతుంది. అలా కాకుండా మీకు ఏ ఇక్కడ బి ఇక్కడ డ్రా చేసి సిడి ఇక్కడ డ్రా చేస్తే ఈ రెండు నాన్ ప్యారల్ సైడ్స్. సో మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనకు ప్రూఫ్ రాదు. ఓకే, అండ్ ఇట్స్ డైగోనల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సో డైగోనల్స్ అన్నారు కాబట్టి ఇవే కదా డైగోనల్స్. ఈ డైగోనల్స్ అనేవి అట్ ఏ పాయింట్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయంట. సో ఓ ఇస్ ద పాయింట్. ఈ విధంగా మనకి ట్రెపిజం అనేది అయిపోయింది. ఈచ్ అదర్ అట్ ఏ పాయింట్ ఓ, ఇదే మన కండిషన్ ఇస్తా, ఇదే ఓన్లీ షో దట్ మనం ఇది ప్రూవ్ చేయాలి. సరే, ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు ఈ లైన్ ఎందుకు డ్రా చేసావు, ఈ లైన్ డ్రా చేయగానే మాకు ఐడియా ఎలా వస్తుందని మీకు అనుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనకి తెలిసిన థియరమ్స్ ఏంటి, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము, కాన్వర్స్ ఆఫ్ ద బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము, అంతే. అంతకుమించి మనకి ఈ ఫస్ట్ ఎక్సైజ్లో మనకి తెలిసింది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఈ థియరమ్స్ అప్లై చేయాలంటే కంపల్సరీగా ఒక ట్రయాంగిల్ ఉండాలి. అంటే ట్రయాంగిల్ అంటే ఎలాగైనా ఉండవలసిన లేదు, షేప్ ఎలాగైనా ఉన్నా పర్లేదు. ట్రయాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్ని ఒక 2 సైడ్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసి ఉండాలి. ఈ లైన్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటే అప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో మరి ఇక్కడ చూసుకుంటే ట్రయాంగిల్స్ ఉన్నాయి, కానీ ఇలా ప్యారల్ లైన్ అనేది లేదు. అవును కదా, ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇది ట్రయాంగిలే. కాకపోతే అలాగే ఇది ట్రయాంగిలే, కాకపోతే మనకు ప్యారల్ లైన్స్ అనేవి ఏమీ లేవు. ఈ ప్యారల్ లైన్ తేవడం కోసం నేను కన్స్ట్రక్షన్ చేశాను. ట్రెపీజియం వచ్చినప్పుడు కంపల్సరీగా కన్స్ట్రక్షన్ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ నాకు సరిగ్గా నెంబర్ గుర్తులేదు, బట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పానండి ఆల్రెడీ ట్రెపీజియంకి సంబంధించినవి. అక్కడ కూడా కంపల్సరీగా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకేనా, సరే. సరే, కన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే కనుక కన్స్ట్రక్షన్ కూడా ఈజీ అనండి. ఏంటంటే డ్రా ఏ లైన్ ఈఎఫ్ పాసింగ్ త్రూ ద ఓ అండ్ ప్యారల్ టు సిడి అండ్ ఈబి. సింపుల్గా ఏమీ లేదు, ఈ ఓ నుండి పాస్ అయ్యే ఒక స్ట్రైట్ లైన్ ఈఎఫ్ అనే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయి. అది ఎలా ఉండాలి, ఈ సిడికి ప్యారల్గా ఉండాలి, ఏబికి ప్యారల్గా ఉండాలి. ఓకేనా, అంటే ఈ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి, సిడికి ప్యారల్గా ఉంటుంది, ఏబికి ప్యారల్గా ఉంటుంది. సో ఇక్కడ రాశాను. నెక్స్ట్, ఇప్పుడు ఓని డిని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఓ ఇది డి. ప్రూఫ్కి వెళ్ళిపోతే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి. ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, ప్రూఫ్ కూడా మనం ప్రూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రూవ్ చేయండి. ఏంటంటే ఇక్కడ చాలా ట్రయాంగిల్స్ కనబడితే మనకి ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చు. మనకి చాలా ట్రయాంగిల్స్ కనబడతాయి, బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. కామన్ సైడ్ వచ్చే ట్రయాంగిల్స్ కన్సిడర్ చేయండి. అంటే ఇక్కడ మనకి ఏఓ ఓసి ప్రూఫ్గా చూసుకుంటే ఏఓ కావాలి, సిఓ కావాలి, నెక్స్ట్ బీఓ కావాలి, ఓడి కావాలి. ఓకేనా, ఈ 2 సైడ్స్ కలిసి ఉన్న ట్రయాంగిల్స్ ఏంటి అంటే కనుక ఇప్పుడు చూడండి, నేను 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తాను చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ కంపల్సరీ నేను తీసుకోవాలి. ఒక్క నిమిషం, అంటే మీకు అర్థం అవడం కోసం అండి. సో నేను ఇది కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే నాకు ఈ ట్రయాంగిల్లో ఏఓ ఓసి అనే సైడ్ ఉంది కాబట్టి. ఓకేనా, అండ్ మరి మీకు కూడా రావచ్చు, ఈ ట్రయాంగిల్ కూడా తీసుకోవచ్చు కదా, ఏబీసీ అనేది తీసుకోవచ్చు, బట్ ఇది కూడా తీసుకోవచ్చు కదా. ఓకేనా, సో ఇదే పర్టికులర్గా ఎందుకు తీసుకుంటున్నానని మీకు నేను చెప్తాను వినండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ కూడా తీసుకోవాలి అండ్ ఇక్కడతో ఏఓ సిఓ వచ్చే ఛాన్స్ ఉన్నది, నెక్స్ట్ బీఓ ఓడి వచ్చే ఛాన్స్ ఈ ట్రయాంగిల్కి సంబంధించి కావాలి కదా అని చెప్పి మీరు ఇది తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ తీసుకున్నారనుకోండి, ఈ రెండింటికి ఈ ట్రయాంగిల్కి మీరు తీసుకున్న ట్రయాంగిల్కి కామన్ సైడ్ అనేది ఏమీ ఉండట్లేదు. అలా కాకుండా నేను ఒకవేళ ఇది తీసుకుంటే చూడండి, నేను డ్రా చేసే చూడండి, నేను ఒకవేళ ఈ ట్రయాంగిల్ అంటే ఇది ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకుంటే అప్పుడు నేను ఫస్ట్ తీసుకున్న ఈ ట్రయాంగిల్కి ఇప్పుడు తీసుకున్న ఈ ట్రయాంగిల్కి కామన్ సైడ్ ఏమొస్తుంది చూడండి, ఇది వస్తుందా. సో దట్ మనకి ప్రూఫ్ ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మనకి లైన్స్ కూడా కవర్ అయిపోతున్నాయి. ఏఓ వచ్చేస్తుంది, ఓసి వచ్చేస్తుంది, బీఓ వస్తుంది, ఓడి వస్తుంది, అన్నీ వస్తాయి కాబట్టి సో దీస్ 2 ట్రయాంగిల్స్ని మనం కన్సిడర్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్లీ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏడిసి. ఏడిసి అంటే ఏంటంటే జాగ్రత్త చూడాలండి, ట్రయాంగిల్స్ నేను సెపరేట్గా డ్రా చేస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏడిసి ఈ ట్రయాంగిల్ ఏడిసి ఏడిసి. ఇప్పుడు దీనికి ఇలా ఉంది కదా ఈఓ, ఈ లైన్ అని నేను చెప్పాను. ఇప్పుడు ఈఎఫ్ అనే లైన్ ప్యారల్గా ఉందంటే ఇది కూడా ఈ లైన్ సెగ్మెంట్ కూడా దీనికి ప్యారల్గా ఉండొచ్చు కదా, ఇది కూడా. అంటే
ఈఓ ప్యారలల్ టు డీసీ. అంటే యాక్చువల్గా లైన్ సెగ్మెంట్ అని కాదు, ఈ 2 పాయింట్స్ నుండి పాస్ అవుతున్న లైన్ కూడా దీనికి కంపల్సరీగా ప్యారలల్గా ఉంటుంది. సో దాని ప్రకారం ఈఓ ప్యారలల్ టు సిడి, ఈఓ ప్యారలల్ టు సిడి లేదా డీసీ ఎలాగైనా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు బేసిక్ ప్రపోర్షనల్ థియరం ఇక్కడ అప్లై చేసుకుంటే ఏఈ బై ఈడి ఈక్వల్ టు ఏఓ బై ఓసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఏంటి అంటే ఏఈ బై ఈడి ఈక్వల్ టు ప్రూఫ్గా మనకి ఏఓఏ ఉంది, కానీ ఇక్కడ ఓసీ అనేది మనకు వచ్చింది కదా, దీన్ని సిఓగా మార్చేద్దాం. మార్చుకోవచ్చు, సిఓ అన్న ఓసీ అన్న ఒకటే. ఓసీగా మార్చడానికి రీజన్ ఏంటంటే మనకు ప్రూఫ్గా చూడండి, సిఓ ఉందా ఓసీ ఉందా, సిఓ ఉంది, అందుకనే ఏఓని ఓసీని సిఓగా మార్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అంతే, ఒక చిన్న చేంజ్. ఇప్పుడు ఇంకొకటి కన్సిడర్ చేయాల్సిన ట్రయాంగిల్ ఏంటి, మనము జాగ్రత్త చూడాలండి. ఏడిబి అంటే ఈ ట్రయాంగిల్ చూడడానికి ఇలా ఉన్నది. ఏడిబి అండ్ ఇక్కడ కూడా ఈఓ అనే లైన్ ఒకటి ఉంది దీనికి కూడా. సో ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ కదా, అవునా కదా. ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరం ప్రకారం ఏం రాసుకోవచ్చండి, డిఈ బై ఏఈ లేదంటే డిఈ బై ఈఏ ఈక్వల్ టు డిఓ బై ఓబి, డిఓ బై ఓబి. ఓకేనా, ఆ కండిషన్ రాసేసాను. ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి కొంచెం. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్లీ దీన్ని నేను అన్ని మారుస్తాను, జాగ్రత్త చూడండి. డిఈనేమో ఏడీ కింద మార్చుతాను. ఎందుకు మార్చుతున్నావు అంటే ఇక్కడ ఏడీ ఉన్నది కాబట్టి. ఓకేనా, సో డిఈనేమో ఈడీగా మారుస్తున్నాను బై ఈఏనేమో ఏఈగా మార్చుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏఈ ఉంది కాబట్టి. అంటే మీకు అర్థం అవడం, ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇవన్నీ మార్చుతున్నాను అనమాట. మనం మార్చకుండా కూడా చేసుకోవచ్చు, బట్ మార్చడం కోసం. ఎందుకంటే డిఈ అన్న ఏడీ అన్న ఒకటే, ఈఏ అన్న ఏఈ అన్న ఒకటే, సేమ్ అయినప్పుడు మనం మార్చుకోవచ్చు కదా, ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం. అందుకోసం దట్ ఈక్వల్ టు ఈ డిఓ కింద ఉంచేస్తాను, ఎందుకు ప్రూఫ్గా డిఓఏ ఉంది కాబట్టి. ఓబీని మాత్రం బీఓగా మార్చేస్తాను, ఎందుకు ప్రూఫ్గా బీఓ ఉంది కాబట్టి. అంటే డిఓ బై ఓబీ అండ్ నేను డిఓ బై బీఓ కదా మనం మార్చాల్సింది. ఓకే, అండ్ నేను చేసేది ఇంకో పని ఏంటంటే దీన్ని బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేస్తున్నానండి. అంటే డినోమినేటర్ ఏమో న్యూమరేటర్కి, న్యూమరేటర్ ఏమో డినోమినేటర్కి వచ్చేస్తుంది. ఎందుకు చేస్తున్నావు అంటే ఇక్కడ ఏఈ బై ఈడీ అనేది మనకు ఒక క్లూ ఉన్నది ఈక్వేషన్ 1లో. సో ఇక్కడేమో ఈడీ బై ఏఈ అని ఉన్నది, అంటే దీన్ని రెసిప్రోకల్ చేసేసాం అనుకో, ఏమవుతుంది, ఏఈ బై ఈడీ ఈక్వల్ టు రెండు సైడ్స్ రెసిప్రోకల్ చేయాలండి, ఒక సైడ్ చేయడం కాదు, అంటే ఈక్వేషన్కి. అంటే ఏమవుతుంది, బీఓ బై డిఓ. ఇప్పుడు చూడండి, ఏఈ బై ఈడీ, ఏఈ బై ఈడీ, సో దట్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసేసుకోవచ్చు. దేర్ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get ఏఓ బై సిఓ ఈక్వల్ టు ఏఓ బై సిఓ ఈక్వల్ టు బీఓ బై డిఓ. అయితే ఇది ప్రూఫ్ కాదు, మనం ప్రూవ్ చేసింది ఏఓ బై బీఓ. ఓకే, సో దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దామా, సింప్లిఫై చేసేద్దాము. ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏఓ ఇంటూ డిఓ ఈక్వల్ టు బీఓ ఇంటూ సిఓ, బీఓ ఇంటూ సిఓ. ఇప్పుడు మనకి తగ్గట్టుగా మార్చుకుందాం. ఇటు సైడ్ ఏఓ ఉండాలి, డినోమినేటర్గా బీఓ ఉండాలి. అంటే ఇటు సైడ్ ఏఓ, ఈ బీఓ ఇక్కడ ఇంటూ చేస్తుంది కదండి, దీన్ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే బీఓ దట్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏమి ఉండాలి, సిఓ ఉండాలి, ఇంకో సిఓ అలా చేసి ఇక్కడ డిఓ ఇక్కడ దీన్ని ఇంటూ చేస్తుంది కదండి, ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డి. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.